బంగారం ధరలు తగ్గేదేలే అన్నట్టు పైకి పెరిగిపోతూ ఉన్నాయి. రోజు రోజుకి ధర పైకి ఎగబాకుతోంది. 24 క్యారెట్ బంగారం అయితే 96,000 నుంచి ₹1,00,000 మధ్య ట్రెండ్ అవుతుంది. అయినప్పటికీ జ్యువెలరీ షాపుల్లో కస్టమర్ల తాకిడి అనేది కనిపిస్తోంది. అయితే సేల్ ఏ విధంగా ఉంది బంగారం ధర పెరిగిన తర్వాత మనతో మాట్లాడేందుకు వైస్రాజ్ జ్యువెలర్స్ మేనేజర్ సుభాష్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, వాస్తవానికి సీజన్ అనేది అంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ధర ఏ విధంగా ఉంది? ధర పెరిగిన నేపథ్యంలోనే డిమాండ్ కస్టమర్లు ఎలా ఉంది? సేల్ ఏ విధంగా ఉంది మీరు? గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ధర చాలా పెరిగిందండి. గత 10 రోజుల నుండి చూస్తే ధర కనీసం గ్రాముకి ₹500 పైనే పెరిగింది. సో మొన్నటి వరకు ప్రజలు కస్టమర్లు అందరూ కూడా బంగారం తగ్గుతుందేమో అని చాలామంది వెయిట్ చేశారు. కానీ ఇప్పుడు ఇక తగ్గే పరిస్థితి లేదని వాళ్ళుగా తెలుసుకొని ఇప్పుడు ఒక 10 రోజుల నుండి మాత్రం సేల్ అయితే కస్టమర్లు త్వరపడుతున్నారండి. ఎందుకంటే బంగారం రానున్న రోజుల్లో ఇంకా పెరుగుతుంది అనే వార్తలు వస్తున్నాయి. అది వాస్తవంగా కూడా కనిపిస్తుంది. ఇది సీజన్ అంటారా? అంటే బంగారం ధరలు బంగారం కొనడానికి? అవునండి, మరో 10 రోజుల్లో అక్షయ తృతీయ ఉంది. అక్షయ తృతీయ అనేది మనకి చాలా మంచి రోజు. అక్షయ తృతీయ రోజు బంగారం కొనడానికి చాలా మంచి రోజుగా మనం సెంటిమెంట్గా ఫీల్ అవుతాం. అలాగే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ అనేది నడుస్తుంది. సో మొన్నటి వరకు చాలామంది ధర తగ్గుతుందేమో అని చెప్పి వెయిట్ చేసిన వాళ్ళందరూ కూడా మ్యారేజ్ సీజన్ కావడంతో ఇంకా ధర పెరిగిపోతుందనే వార్తలు రావడంతో చాలామంది వచ్చి వాళ్ళు ఇప్పుడే కొనుక్కుంటున్నారండి. జనరలైజ్గా ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుందంటారు, అంటే మిగతా వస్తువులతో పోలిస్తే. అంటే బంగారం ఇప్పుడు ధర పెరిగినప్పటికీ డిమాండ్ కొనసాగుతూనే ఉందని అంటున్నారు. కారణం ఏంటంటే ధర పెరిగినప్పటికంటే బంగారంకి అది వర్తించిందండి. ఎందుకంటే బంగారం ధర యాక్చువల్గా బంగారం డిమాండ్ పెరుగుతుంటేనే ధర పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం వార్తల్లో రానున్న రోజుల్లో 15,000 గ్రాముకి వెళ్ళిపోతుందని చెప్తున్నారండి. సో అది బంగారం డిమాండ్ అలా ఉండడం వల్ల ధర కూడా అలాగే పెరుగుతుంది. మొన్నటి వరకు మనకు అనేక వార్తల్లో కూడా వచ్చాయి తులం 50,000కి వచ్చేస్తుందని. కానీ ఇప్పుడు రానున్న రోజుల్లో గ్రాము 15,000 పైబడి వస్తుందని వార్తలు అయితే గట్టిగా వస్తున్నాయి. సో ప్రజలందరూ కూడా కస్టమర్లు అందరూ కూడా ఇంకా పెరిగిపోతుందని వాళ్ళు త్వరపడి కొనుక్కోవడం అయితే జరుగుతుందండి. సామాన్యుడు రాబోయే రోజుల్లో బంగారం కొనుగోలు పరిస్థితి వస్తుందా? వాళ్ళకి ఏవైనా ఆఫర్స్ ఏదైనా ప్రకటించే అవకాశం ఉందా? అంటే కొంతమంది సామాన్యులు స్కీమ్స్ కూడా కట్టుకుంటూ ఉంటారు. అటువంటి వరకు ఈ బంగారం ధర పెరుగుదల ఎంతవరకు లాభసాటిగా ఉంటుంది, నష్టంగా ఉంటుంది, ఏమంటారు? స్కీమ్స్లో అయితే కస్టమర్లకు ఎప్పుడూ కూడా స్కీమ్స్ వల్ల లాభమే ఉంటుందండి. ఎందుకంటే ఎవరైనా బంగారం స్కీమ్లో కొనుక్కుంటే ఇప్పుడు పెరిగే ధరలు ఎప్పుడు కూడా వాళ్ళకి అవి వర్తించు. ఎందుకంటే వాళ్ళ స్కీమ్లో ఆల్రెడీ లాక్ చేసుకోవడం అనేది జరుగుతుంది బంగారాన్ని. సో గతంలో ఎవరైతే స్కీములుగా జాయిన్ అయ్యి వాళ్ళు ఆల్రెడీ కొనుక్కోవడం జరిగిందో వాళ్ళందరూ కూడా ఇప్పుడు పెరుగుతున్న రేట్లకి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకోవచ్చు. అలాగే సామాన్యులకు కానీ మా కస్టమర్లకు కానీ ఎవరైనా ఏదైనా వాళ్ళకి అందుబాటు ధరల్లో సరసమైన ధరల్లో ఇవ్వడం వైశ్రాజ్ అనేది ఎప్పుడు ముందుంటుంది. అందులో భాగంగా మేము ఒక భారతదేశంలో మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక 18 క్యారెట్ ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ షోరూమ్ అనేది ఈ నెల 23వ తారీఖున ఓపెన్ చేస్తున్నాము. సేమ్ ఇదే ఆసిల్మెట్ట రోడ్లో సంపత్ వినాయక టెంపుల్ రోడ్లో వినాయకర్ ప్యారడైజ్. ఆఫర్ అంటే 24 క్యారెట్ ఉంటుంది, 22 క్యారెట్ ఉంటుంది, 18 క్యారెట్ ఇప్పుడు మీరు అంటున్నారు, ఎలా ఇవ్వబోతున్నారు? సో 18 క్యారెట్ జ్యువెలరీ అనేది 23వ తారీఖున ఓపెన్ చేస్తున్నామండి. ఈ 18 క్యారెట్ జ్యువెలరీ ప్రత్యేకత ఏంటంటే మామూలుగా 22 క్యారెట్ గోల్డ్ మనకి ఒక తులంకి వచ్చే రేటుకి 18 క్యారెట్లో మనకి తులం పావు వస్తుందండి. అంటే ఒక 10 లక్షల రూపాయలు మనం 22 క్యారెట్లో పెట్టేది ఇక్కడ కేవలం 7.5 నుండి 8 లక్షల్లో పెట్టుకోవచ్చు. ప్రతి వస్తువు కూడా ముక్కుపుడక నుండి వడ్డానం వరకు ప్రతిదీ కూడా 18 క్యారెట్లో అందించడం అనేది మా ఉద్దేశం. అలాగే ప్రతి వస్తువు కస్టమర్ల డిమాండ్ ఉంటుందా సార్? అంటే 22 క్యారెట్ 916 కొనుగోలు చేసిన వాళ్ళు 18 క్యారెట్ మీద వెళ్తారా? అంతర్జాతీయంగా అయితే ఆల్రెడీ 18 క్యారెట్ అనేది నడుస్తుందండి భారతదేశంలో. అందుకే మేము మొదటిసారిగా రావాలని చెప్పి మొట్టమొదటిగా మేము అనేది ఎక్స్క్లూజివ్ 18 క్యారెట్ జ్యువెలరీ షోరూంలో వైశ్రాజ్ జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ 18 క్యారెట్ జ్యువెలరీ షోరూమ్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుందండి. సో ఇది ఓవరాల్గా ఏదైతే ఈ 22 క్యారెట్ గోల్డ్ ఏదైతే ఉంటుందో జనాలు ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారో వారికి బదులు ఆ ధర పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేకంగా 18 క్యారెట్ గోల్డ్ని ప్రత్యేకంగా రంగంలోకి దింపుతాం. 22 క్యారెట్లో ఉన్న ఏవైతే ఆ జ్యువెలరీస్ ఉంటాయో వాటిని 18 క్యారెట్లో పెట్టడం వల్ల కస్టమర్ కూడా కాస్త లబ్ధి పొందే అవకాశం ఉందని నిర్వాహకుల భావన. మరోవైపు కస్టమర్లు ఉన్నారు. చెప్పండి మేడం, చూస్తూ ఉన్నాం ధర పెరుగుతుంది బంగారం ధర, కస్టమర్లు కూడా ఎక్కడ తగ్గేది లేదని అంటున్నారు, ఏమంటారు మీరు? ఎక్కడ తగ్గేది లేదండి. మనకి నెక్స్ట్ అక్షయ తృతీయ వస్తుంది కదా, కంపల్సరీగా ఐటెం అయితే తీసుకోవాలి కాబట్టి ఎక్కడ తగ్గేది లేదు. మరి ధర తగ్గుతుందని అనుకుంటారు ఇలాంటి మహిళలు? అంటే బంగారం కొనుగోలు చేసుకోవాలి అంటే ఉన్న దాంట్లో ఎక్కువ ధర అయితే తగ్గట్లేదు, కానీ కంపల్సరీగా అయితే కొండం అవుతుంది అనమాట. ఎక్కడ గోల్డ్ ఎక్కడ రేటు తగ్గట్లేదు, కానీ ఐటెం అయితే తీసుకోవడం అవుతుంది కంపల్సరీగా. మరి ఎంత పెరుగుతున్న కొద్దీ అంత ఎక్కువ కొనబుద్ధి వస్తుందండి. అంతే మరి ఏంటో మహిళలు కదంటే వీక్నెస్, ఆ వీక్నెస్ గోల్డ్ రేట్ బాగా హై చేస్తుంది. మరి చూడొచ్చు, మేము కూడా తగ్గేదేలే, బంగారం ధర
తగ్గకపోయినప్పటికీ ఖచ్చితంగా ధర పెరిగినా ఎంతో కొంత బంగారం కొనుగోలు చేసి తీసుకెళ్తామని కస్టమర్లు చెప్తున్నారు. కస్టమర్ల తగ్గట్టుగానే ఆ జ్యువెలరీ షాపు నిర్వాహకులు కూడా ప్రత్యేకంగా వారికి అభిరుచులకు తగ్గట్టుగా గోల్డ్ని తీసుకొస్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు 24 క్యారెట్ 22 క్యారెట్ గోల్డ్ ఏవైతే ఉన్నాయో దానిపైన ఎక్కువగా కస్టమర్లు ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే 22916కి బదులు 18 క్యారెట్స్ గోల్డ్ని తీసుకొచ్చి అవే జ్యువెలర్స్ని డిజైన్స్ని 18 క్యారెట్స్లో పెట్టి కస్టమర్లకి సరసమైన ధరలకు అందుబాటులో తెచ్చేందుకు ప్రత్యేకంగా సన్నాహాలు చేస్తున్నారు జ్యువెలరీ షాప్ యజమానులు. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా TV9 విశాఖపట్నం.